ప్రతిరోజు లక్షల మంది దర్శనం చేసుకునే ఆ కొండ. కాని రాత్రి 12 తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇది కథ కాదు, ఇది రికార్డులోకి రాని నిజం. తిరుపతి వెళ్తే కోరుకున్నది నెరవేరుతుంది అంటారు, కాని కొన్ని కోరికలు అక్కడ అడగకూడదు. తెలుగువాళ్ల జీవితంలో ఒక్కసారి అయినా తిరుపతి వెళ్ళాలి అన్న ఆలోచన రాని వాళ్ళు ఉన్నారా? కష్టం వస్తే, కన్నీళ్లు రాగానే మనసు తలుచుకునే పేరు ఒక్కటే, స్వామి. కాని ఆ స్వామి కొండలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడకూడదు అని చాలామందికి హెచ్చరికలు ఉన్నాయి. అక్కడ ఎవరూ నడుస్తున్న శబ్దం, కాని ఎవరూ కనిపించరు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సెక్యూరిటీ గార్డ్ రాత్రి డ్యూటీ చేస్తూ ఒక వ్యక్తిని చూశాడు. సాధారణ మనిషిలా కాదు, ముఖముఖం స్పష్టంగా కనిపించలేదు. అతను ఒక్క మాట అన్నాడు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. మర్నాడు ఆ గార్డ్ డ్యూటీకి రాలేదు. ట్రాన్స్ఫర్ కూడా కాదు, రిజైన్ కూడా కాదు. శాస్త్రం చెప్తుంది, తిరుమల కొండ ఒక ప్రత్యేకమైన మ్యాగ్నెటిక్ జోన్ అని. అందుకే కొందరికి అక్కడ తల తిరగడం, గుండె వేగం పెరగడం. కాని భక్తులంటారు, అది శక్తి కాదు, స్వామి ఉనికి. అందుకే అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు తెలుసా, తిరుమల ఆలయంలో కొన్ని రూమ్సున్నాయి. వాటిని ఎవ్వరూ ఓపెన్ చేయరు. అవి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆధీనంలో ఉన్నా అక్కడికి వెళ్లే అనుమతి అందరికీ ఉండదు. ఎన్ని రహస్యాలు ఉన్నా ఒక్క నిజం మారదు. తిరుపతి అంటే భయం కాదు, భక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు నీ సమస్య కాదు, నీ మనసే కరిగిపోతుంది. ఎందుకంటే అవి దేవుడి కోసం కాదు, దేవుడి రహస్యాల కోసం. కాని ఒక ప్రశ్న, అన్ని రహస్యాలు తెలిసినా మనసు ఇంకా ఎందుకు అక్కడికే లాగబడుతుంది? బహుశా అది రహస్యం కాదు, ఆహ్వానం కావచ్చు. స్వామిని చూడటానికి మనం వెళ్తాం అనుకుంటాం, కాని నిజానికి మనల్ని పిలిచేది ఆయనే.